హాయ్ అండి అందరికీ. సండే రోజు తీసిన వ్లాగ్ అండి ఇది. నా వాయిస్ విని ఎవరా మాట్లాడేది అనుకోకండి, నేనే. ఆల్రెడీ నా వాయిస్ వింటే నాకు ప్రాబ్లం ఏంటనేది మీకు అర్థమైపోయే ఉంటుంది. ప్రాబ్లం అంటే ఏముంటుందండి, ఈ వాతావరణం చాలా చల్లగా ఉంది. ఈ వాతావరణానికి కోల్డ్ బాగా చేసింది. కోల్డ్ తగ్గడానికి ఆల్రెడీ 2-3 సార్లు ఆవిరి పడుతున్నాను రోజు, అయినా సరే తగ్గలేదు. వచ్చినంత ఈజీగా తగ్గదు, నిదానంగా తగ్గుతుంది. ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది ఫ్రిడ్జ్ లో, నాకు అది వేయడం ఇష్టం లేదు. ఆ రోజు ఫ్రెష్ గా దంచి వేసుకోవాలనిపించింది, అందుకే ఇలా దంచి వేసుకున్నాను. ఆల్రెడీ నాకు సండే రోజుకే జలుబు బాగా చేసేసింది. అలా జలుబు చేసినప్పుడు ఇలా స్పైసీగా చికెన్ ఫ్రై కానీ, లేదంటే కొత్తిమీర రైస్ కానీ, లేదంటే టమాటా రైస్ కానీ తినాలనిపిస్తుంది నాకు. ఇంకా చికెన్ ఫ్రై అయ్యాక ఈ గరం మసాలా లేకపోతే అసలు టేస్టే ఉండదు చికెన్ ఫ్రై. అన్ని కవర్లు బాగానే చెప్తున్నా కానీ ఈ సిల్వర్ పాత్రలో వండడం మాత్రం మానట్లేదు. ఏం చేస్తామండి, మనకంటూ ఒక గుర్తుంటుంది కదా. నా మ్యారేజ్ అయిన కొత్తలో నాకు అమ్మ కొనిచ్చింది, అప్పటి నుండి అయితే యూజ్ చేయలేదు, కానీ తర్వాత యూజ్ ఒకటే కాదు, సిల్వర్ గిన్నెలు ఇంకా ఎక్కువగానే ఉన్నాయి. చాలా వరకు యూజ్ చేయడం తగ్గించేశాను. సడన్గా పక్కన పెట్టేయాలంటే పెట్టలేం కదా. నాకెందుకో చికెన్ ఫ్రై దీంట్లో చేస్తేనే టేస్ట్ అనిపిస్తుంది. సిల్వర్ యూజ్ చేయకూడదని చెప్పిన నేను మాత్రం చికెన్కి ఇదే యూజ్ చేస్తున్నాను. యూజ్ చేస్తా కానీ వెంటనే స్టీల్ గిన్నెలో పెట్టేసుకుంటాను. ఏ మాట కాబట్టి చెప్పుకోవాలి కానీ ఆ రోజు చికెన్ ఫ్రై మాత్రం చాలా టేస్టీగా ఉంది. మసాలా దంచి వేయడం వల్ల ఏమో కానీ. మరి నేను చేసిన చికెన్ ఫ్రై మీకు ఎలా అనిపించిందో కామెంట్ పెట్టండి. అలాగే వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.